బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంలో ఇమ్మాన్యుయేల్ టాప్ కంటెస్టెంట్గా ఉన్నాడు. అందుకు తగ్గట్టే తన ఆట, మాట తీరుతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. అయితే అతని అదృష్టమో, దురదృష్టమో తెలీదు కాని సీజన్ స్టార్టింగ్ నుంచి మొన్నటి వీక్ దాకా అసలు నామినేషన్స్లోకి రాలేదు. ఇది అతని ఓటింగ్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. టైటిల్ రేసులో ఉండాల్సిన ఇమ్ము కాస్తా టాప్కి పడిపోయాడు. అయితే ఎప్పుడైతే గ్రాండ్ ఫినాలే రేసు ప్రారంభమైందో ఇమ్ము మళ్లీ విజృంభిస్తున్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిజికల్ టాస్కుల్లో అదరగొడుతున్నాడు. అందుకే ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ రేసులోనూ టాప్లో దూసుకెళుతున్నాడు. అయితే ఈ టాస్కుల్లో శారీరకంగా, మానసికంగా ఇమ్ము అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇది స్పష్టంగా కనిపించింది. టికెట్ టు ఫినాలే రేస్లో భాగంగా సంజన ఇమ్మాన్యుయేల్ మధ్య టాస్క్ జరిగింది. అయితే ఈ టాస్క్లో సంజన, ఇమ్ముల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారంటూ ఇమ్ము తీవ్ర ఆవేదన చెందాడు. నేను మనిషినే. నాకు ఫీలింగ్స్ ఉంటాయా? వారం రోజుల నుంచి నన్ను ఏం పోర్ట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా అని ఎమోషనల్ అయ్యాడు. దీంతో లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది. ఇక చివరిగా ఇమ్మాన్యుయేల్, తనుజలకి బ్యాలెన్స్ చెయ్ డ్యూడ్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్కి సంజన సంచాలక్గా వ్యవహరించింది. అయితే గేమ్ మధ్యలో ఇమ్ముకి సడెన్గా కాల్ బెనికింది. దీంతో గేమ్ ఆడలేక కిందపడిపోయాడీ టాప్ కంటెస్టెంట్. నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఒక్కసారి పాస్ చెప్తారా ప్లీజ్ అని సంజనని రిక్వెస్ట్ చేశారు. గాయం తీవ్రంగా ఉండడంతో గేమ్ మధ్యలోనే భరణి, కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇమ్ముని లోపలికి తీసుకెళ్లారు.